హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో మనకు సెకండ్ పేపర్లో సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్ వెయిటేజ్ కలిగి ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో తాజా వర్తమాన అంశాలను కవర్ చేస్తూ మే నెల నుంచి సెప్టెంబర్ నెల వరకు పూర్వీ పబ్లికేషన్స్ నుంచి మ్యాగజైన్స్ అనేవి మార్కెట్లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ మ్యాగజైన్స్లో ఉన్నటువంటి అంశాలను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మనం యూట్యూబ్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాము. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మన యొక్క వారియర్ చాయిస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో మనకు ఉంటుందండి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని. మనము ఇప్పటి వరకు 5 వీడియోలు చెప్పుకోవడం జరిగింది. ఈ 5 వీడియోలు అనేవి దేనికి సంబంధించినవి? మే నెలలో ఉన్నటువంటి మొదటి చాప్టర్లో వర్తమాన తాజా అంశాలు 5 వీడియోలు మనం చేసుకున్నాము. ఇది మనకు 6వ వీడియో. ఈ వీడియోలో సెకండ్ చాప్టర్ సంబంధించి మనము ఉన్న అంశాలను ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. ఈ మ్యాగజైన్స్ కావాలి అనుకునే వాళ్ళు మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని 9100140284 ఈ నెంబర్కి మీ యొక్క అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వద్దకే ఈ మ్యాగజైన్స్ అనేవి పంపించడం జరుగుతుంది. మనకు మే నెల నుంచి మ్యాగజైన్స్ స్టార్ట్ అయ్యాయి. సెప్టెంబర్ నెల వరకు అందుబాటులో ఉన్నాయి. ఎగ్జామ్స్ వరకు మనకి అప్డేట్ ఇస్తూ ప్రతి నెల మ్యాగజైన్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ మ్యాగజైన్స్ తెలుగు మీడియంలో ఎవరైతే గ్రూప్ 2 మెయిన్స్ రాస్తున్నారో ఆ అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడతాయి. మనకు ముఖ్యంగా ప్రతి చాప్టర్కి సంబంధించి వర్తమాన తాజా అంశాలను పిఐబి ఇన్ఫర్మేషన్ వివిధ కమిటీల నివేదికలు అన్నీ కూడా చాప్టర్ వైజ్గా అప్డేట్ చేస్తూ ఇవ్వడం జరిగింది. మీరు ఏదైతే స్టాండ్ బుక్ చదువుతున్నారో ఆ బుక్తో పాటు ఈ మ్యాగజైన్స్ మీ ప్రిపరేషన్కి ఎంతగానో ఉపయోగపడతాయి. కనుక ఎవరైనా మ్యాగజైన్స్ ఇంకా తీసుకోకపోతే మ్యాగజైన్స్ కావాలి అని అనుకునే వాళ్ళు మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని 9100140284 ఆ నెంబర్కి పంపిస్తే మీకు పంపించడం జరుగుతుంది. వీటితో పాటు మనము ఆల్రెడీ పేపర్ 1, పేపర్ 2కి సంబంధించిన మోడల్ పేపర్స్ రిలీజ్ చేశాము. ఈ 2 బుక్స్ కూడా హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉన్నాయి. మీకు పోస్టల్ ద్వారా కావాలనుకున్న వాళ్ళకు కూడా మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనం ఈ వీడియోలో చాప్టర్ 2 శక్తి నిర్వహణ. ఇప్పుడు నేను చెప్పేవన్నీ మే నెలలో పూర్వీ పబ్లికేషన్ నుంచి విడుదల చేసినటువంటి మంత్లీ మ్యాగజైన్లోని అంశాలను కవర్ చేస్తూ మనం ఉచితంగానే ప్రతి టాపిక్ యొక్క బ్యాక్గ్రౌండ్ మరియు దానికి సంబంధించిన పీపీటీ ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మే నెల సెకండ్ చాప్టర్ సంబంధించిన అంశాలను ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం. ఓకేనా? సెకండ్ చాప్టర్ శక్తి నిర్వహణ. మనకు శక్తి వనరులు అనే టాపిక్ ఉంది. ఈ శక్తి వనరులు అనేవి ఏంటి? సాంప్రదాయ శక్తి వనరులు, సాంప్రదాయేతర శక్తి వనరులు, శక్తి వనరుల రకాలు ఏ విధంగా ఉన్నాయి, భారతదేశంలో శక్తి వనరులకు సంబంధించి ఎలాంటి పథకాలు, ఎలాంటి విధానాలు మనం అవలంబిస్తున్నాము, ఇవన్నీ కూడా మనకు సెకండ్ చాప్టర్లో ఉన్నటువంటి అంశాలు. మనకి మే నెల మ్యాగజైన్ అంటే ఏప్రిల్ నెలలో జరిగినటువంటి సంఘటనలు అని అర్థం. ఇక్కడ మనం చూసుకుంటే చాప్టర్ 2లో మనము సేమ్ వరుసగా డివైడ్ చేసుకుని చెప్పుకోబోతున్నాం. ఫస్ట్ టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్. టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ లిథియం అయాన్ బ్యాటరీలు మరియు ఈ వేస్ట్ కోసం రీసైక్లింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేయడానికి ఉత్తరాఖండ్లోని రెమైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం మద్దతునిస్తుంది. రెమైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లిథియం అయాన్ బ్యాటరీలు మరియు ఈ వేస్ట్ అంటే మనకి ఏంటి? మనం వాడే టీవీ, కంప్యూటర్, రిఫ్రిజరేటర్, ఫోన్స్, ఇవన్నీ కూడా మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ కూడా ఈ వేస్ట్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది.
ప్రపంచంలో గతంలో మనం 5వ స్థానంలో ఉండేవాళ్ళం. ప్రస్తుతం భారతదేశము ఈ వేస్ట్ ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉంది. ఈ పెరిగిపోతున్నటువంటి ఈ వేస్ట్ని రీసైక్లింగ్ చేయడం కోసం మనకు రెడ్యూస్, రీయూస్, రీసైక్లింగ్ ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ పద్ధతులు. రీసైక్లింగ్ చేయడం ద్వారా మనకి ఇప్పుడు వాటర్ బాటిల్ ఇవన్నీ పడేసేటప్పుడు రీసైక్లింగ్ గురి చేయాలి వీటిని అని చెప్తూ ఉంటాం కదా. అలానే ఘన వ్యర్థ పదార్థాలను రీసైక్లింగ్ చేసే ఒక ప్లాంట్ను టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ రెమైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 15 కోట్ల ప్రాజెక్ట్ ఒకటి రెమైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభిస్తుంటే ఉత్తరాఖండ్లోని సితార్గంజ్లో టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ 7.5 కోట్ల రూపాయల ఆర్థిక సహాయము చేస్తున్నట్లు ప్రకటించినది. మెయిన్ మనం చూసుకుంటే ఈ వేస్ట్ పెరిగిపోవడం వల్ల పర్యావరణంగా ఎంతో దాని ప్రభావం ఉంటుంది. భారతదేశము ఆల్రెడీ 2030 నాటికి మనము సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు చేకూరే ప్రయత్నాల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వస్తున్నాము. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కాప్ సదస్సులు జరుగుతూ వస్తున్నాయి. ఇందులో కూడా మనము మిషన్ లైఫ్ అనే దాన్ని తీసుకుని వచ్చాము. లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి పర్యావరణ పరిరక్షణలో భారతదేశం తన వంతు పాత్ర పోషిస్తుంది. ఇందుకు అనుగుణంగా ఉత్తరాఖండ్లోని సితార్గంజ్లో రెమైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఒక రీసైక్లింగ్ ప్లాంట్ను తీసుకొస్తుంటే ఆ ప్లాంట్కి ప్రభుత్వం నుంచి టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు 15 కోట్ల రూపాయల్లో 7.5 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. మనకు దానికి సంబంధించి ఇది మనం చూసుకుంటే ఒకసారి టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు మొత్తం ప్రాజెక్ట్ వ్యయం 15 కోట్లు, టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చే ఆర్థిక సహాయం 7.5 కోట్లు. సితార్గంజ్లో ఇండస్ట్రియల్ ఏరియా, సితార్గంజ్ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి సితార్గంజ్లో దీని యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి? ఈ ప్లాంట్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ స్వదేశీ సాంకేతికత. ఇందులో మనము ఈ రీసైక్లింగ్ యూనిట్ ప్లాంట్ అనేది స్వదేశీ సాంకేతికతో కూడినటువంటిది. స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి బ్యాటరీలను, ఈ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం కోసము రెమైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో మార్చి 27, 2024 తేదీన మార్చ్ 27, 2024న ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోవడం జరిగింది. మెయిన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లక్ష్యాలు సుస్థిరమైన అభివృద్ధి సాధించాలి అని, పర్యావరణ సారథ్యం వైపు గణనీయమైన పురోగతి పొందాలి అని చెప్పేసి దీని యొక్క లక్ష్యము. మనం చూసుకుంటే ఈ స్వదేశీ సాంకేతికతో కూడినటువంటి ప్లాంట్ కోసం హైదరాబాద్లో ఉన్నటువంటి మనకు హైదరాబాద్లో ఉన్న సిమెట్ ద్వారా ఒక ఒప్పందం కూడా కుదిరింది. ఇక్కడ మనం చూసుకుంటే చూడండి, ప్లాంట్ ఫర్ రీసైక్లింగ్ లిథియం అయాన్ బ్యాటరీస్ అండ్ ఈ వేస్ట్. ఇదిగోండి మనం వాడేటువంటి వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వాటికి సంబంధించిన వేస్ట్ సైక్లింగ్ ప్రాసెస్. లిథియం అయాన్ బ్యాటరీని ఎక్కడెక్కడ వాడతాం మనం? ఇప్పుడు మనము లిథియం అయాన్ బ్యాటరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాం. ఈ లిథియం అయాన్ బ్యాటరీని ట్యాబ్లెట్ పీసీ, బ్లూటూత్లలో, మినీ బస్లలో, ల్యాప్టాప్లలో, కెమెరాలో, మొబైల్లో, జీపీఎస్లో, టార్చ్ లైట్లలో, టాయ్ హెలికాప్టర్స్, వీటన్నిటిలో లిథియం అయాన్ బ్యాటరీ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఈరోజు ఎలక్ట్రానిక్స్ సంబంధించిన అనేక అంశాల్లో లిథియం అయాన్ బ్యాటరీ మనం వాడుతున్నాం. ఇక్కడ మనం చూసుకుంటే మనకు లిథియం బ్యాటరీ గురించి వాటి యొక్క అప్లికేషన్స్ అన్నిట్లో ఈ బైక్స్, పవర్ టూల్స్, పర్సనల్ కేర్, వీటన్ని ల్యాప్టాప్లలో ఇవన్నీ కూడా మనం వాడుతున్నాం. ఎలక్ట్రానిక్ వేస్ట్ ఇటీవల కాలంలో మనం ఏం చెప్పాము, 5వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం కాస్త ఈ వ్యర్థాల ఉత్పత్తిలో 3వ స్థానానికి వచ్చింది. ఎందుకంటే మనం విపరీతమైనటువంటి జనాభా ఎక్కువగా ఉంది. ఒక ఫోన్ ఉన్నా కానీ 2-3 ఫోన్లు ఉపయోగించడం, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, ఏసీస్, అదేవిధంగా టీవీలు, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా అవసరమైన దానికన్నా ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు కూడా పెరిగిపోతున్నాయి. చూడండి, ఎలక్ట్రానిక్ వేస్ట్
టెలివిజన్, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్, ఎయిర్ కండిషనర్, కంప్యూటర్ మానిటర్, మొబైల్ ఫోన్ బ్యాటరీస్, ఇవన్నీ కూడా. ఈ వేస్ట్ రీసైక్లింగ్ ప్రాసెస్ మనకి ఘన వ్యర్థాలు పెరిగిపోయినప్పుడు వాటిల్ని ఏ విధంగా నిర్వహిస్తున్నాము అంటే, ఘన వ్యర్థాలు ఏం చేస్తున్నాము, మెయిన్ 2 విషయాలు ఉంటాయి. ఒకటి ల్యాండ్ ఫిల్లింగ్, రెండోది ఇన్సినరేషన్. ల్యాండ్ ఫిల్లింగ్ అంటే ఒక ప్రాంతంలో భూమి లోపల పెద్ద గుంత తవ్వి అందులో ఈ వ్యర్థాలు వేయడము, మట్టి పొర వేయడము, వ్యర్థాలు వేయడము, మట్టి పొర వేయడము, అలా క్లోజ్ చేయడము, అవి లోపలే భూమిలో కలిసిపోయే విధంగా అలా క్లోజ్ చేయడం, అది మనకు ల్యాండ్ ఫిల్లింగ్. అయితే ఇప్పుడు ఎక్కువగా ల్యాండ్ అనేది అందుబాటులో ఉంటుందా? ల్యాండ్ అనేది అందుబాటులో లేదు. అలా ల్యాండ్ ఫిల్లింగ్ చేయడం వల్ల మీథేన్ వాయువు కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అనేక పరిమితులు అందులో ఉన్నాయి. ఇన్సినరేషన్ అంటే ఈ యొక్క ఘన వ్యర్థ పదార్థాలకు సంబంధించిన మొత్తము ఒక దాంట్లో వేసి అత్యధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేయడం వల్ల దాన్ని భస్మీకరణ. అయితే అది గనక హానికరంగా గాల్లో కలిసిన ఏదైనా నీళ్ళలో కలిసిన అది కూడా మనకు ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఘన వ్యర్థ పదార్థ నిర్వహణలో ఈ వేస్ట్ విషయంలో దాన్ని రీసైక్లింగ్ చేయాలి. మనకు ఈ వేస్ట్ రీసైక్లింగ్ ప్రాసెస్ పికప్ చేసుకోవడము, రిసీవింగ్, సార్టేషన్, హజార్డ్ రిమూవల్, ప్రాసెసింగ్, సెటిల్మెంట్ అండ్ రిపోర్టింగ్, ఇది మనకి ఇంపార్టెంట్. ఏంటిది? సిమెట్ అంటే సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ. స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి మనము ఉత్తరాఖండ్లోని సితార్గంజ్లో ఒక ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామన్నాం కదా. ఆ ప్లాంట్కు సాంకేతిక సహాయం అందించేది సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ, మనకు హైదరాబాద్లో ఉన్నది. ఈ వేస్ట్ కలెక్షన్ డ్రైవ్ అని ఇంటర్నేషనల్ ఈ వేస్ట్ డే, అక్టోబర్ 14 అనేది ఇంటర్నేషనల్ ఈ వేస్ట్ డే. ల్యాండ్ ఫిల్ అంటే ఇదిగోండి, ఒక ఏరియా తీసుకొని చెత్తనంతా తీసుకొచ్చి ఆ గుంతల్లో పూడ్చివేయడం జరుగుతుంది. తర్వాత ఇన్సినరేషన్ అంటే మొత్తము వేస్ట్ అంతా తీసుకొని వచ్చి అత్యధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేయడము, ఇన్సినరేషన్. మనకు ఈ వేస్ట్ అనేది ఎక్కువగా పెరిగిపోతుందని చెప్పుకున్నాం కదా, 3వ స్థానంలో ఉన్నాం. అందులో కంప్యూటర్ ఎక్విప్మెంట్ ద్వారానే 70%. చూడండి, కంప్యూటర్ ఎక్విప్మెంట్, కంప్యూటర్ ఎక్విప్మెంట్ ద్వారా 70%, టెలికమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ద్వారా 12%, తర్వాత ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ద్వారా 8%, మెడికల్ ఎక్విప్మెంట్ ద్వారా 7%, అదర్ ఎక్విప్మెంట్ ఇంక్లూడింగ్ హౌస్ హోల్డ్ ఈ క్రాఫ్ట్ 3%. అంటే ఎక్కువగా కంప్యూటర్స్కి సంబంధించిందే మనకి ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ల్యాండ్ ఫిల్లింగ్, భస్మీకరణ వల్ల పర్యావరణ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ప్రెజెంట్ మనం చూసుకుంటే ల్యాండ్ ఫిల్ ద్వారా 95% అవుతుంటే రీసైక్లింగ్ జస్ట్ 5% మాత్రమే. ఏంటండి? రీసైక్లింగ్ ద్వారా జస్ట్ 5% మాత్రమే. కాబట్టి రీసైక్లింగ్ చేయాలి. ఈ రీసైక్లింగ్ చేయడానికే ఈ ప్లాంట్ ఒకటి ఉత్తరాఖండ్లోని సితార్గంజ్లో ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదిరింది. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ పాయింట్, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద R&D ప్రతిపాదనల సమర్పణ గడువును ప్రభుత్వము పొడిగించినది. మనకు చూడండి, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ జనవరి 4, 2023వ తేదీన క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు 19,744 కోట్ల రూపాయలు, 19,744 కోట్ల రూపాయలు గ్రీన్ హైడ్రోజన్. ఇటీవల కాలంలో ఎక్కువగా వినబడుతున్నటువంటి పేరు. పునరుత్పాదక వనరుల్లో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని ఎక్కువగా పెంచాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి 2029-30 వరకు 2 దశల్లో 19,744 కోట్ల రూపాయలతో గ్రీన్ హైడ్రోజన్ మిషన్ తీసుకురావడం జరిగింది. దాని కింద R&D ప్రతిపాదనల సమర్పణ గడువు మనకు గవర్నమెంట్ ఇటీవల కాలంలో పొడిగించింది. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులను అభివృద్ధి చేసే విషయంలో అందులో మనం చూసుకుంటే చూడండి, మనకు చాలా ఇంపార్టెంట్.
యూనియన్ క్యాబినెట్ అప్రూవ్స్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఎక్స్పెక్టెడ్ డెలివరబుల్స్ బై 2030. మెయిన్ మనకు థీమ్ ఏంటంటే 5 మిలియన్ మెట్రిక్ టన్స్ ప్రతి సంవత్సరము 5 మిలియన్ మెట్రిక్ టన్ల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలి. 60 to 100 గిగావాట్స్ ఎలక్ట్రోలైజర్ కెపాసిటీ, 60 to 100 గిగావాట్స్. తర్వాత 125 గిగావాట్స్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ జనరేషన్ అండ్ అసోసియేట్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్. ఇది మనకి దీని ద్వారా మొత్తం దాదాపు 19,740 కోట్ల రూపాయలు, 19,744 crores, 1 lakh crore ఇంపోర్ట్ సేవింగ్స్. దీనివల్ల 1,00,000 కోట్ల రూపాయల దిగుమతులను ఆదా చేసినట్టు. 5 మిలియన్ మెట్రిక్ టన్స్ కార్బన్ డైఆక్సైడ్ యొక్క కార్బన్ ఉద్గారాలను తగ్గించినట్టు. 6 లక్షల ఉద్యోగాలు, 8 lakh crore ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ మనం చూసుకుంటే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఉత్పత్తి, నిల్వ, రవాణా, వినియోగం. గ్రీన్ హైడ్రోజన్ యొక్క ఉత్పత్తి, నిల్వ, రవాణా మరియు వినియోగానికి సంబంధించి ఈ ఆర్ఎండి పథకము గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని పెంచాలి, గ్రీన్ హైడ్రోజన్ నిల్వ చేయాలి, గ్రీన్ హైడ్రోజన్ రవాణా చేయాలి, గ్రీన్ హైడ్రోజన్ను వినియోగించాలి. అదేవిధంగా దీని యొక్క గ్రీన్ హైడ్రోజన్ ప్రక్రియ కానివ్వండి, సాంకేతిక సామర్థ్యం, భద్రత మరియు విశ్వసనీయతను మెరుగుపరిచే విధంగా గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీని అభివృద్ధి చేయడం. అందులో భాగంగా ఇన్నోవేషన్ ఎకోసిస్టాన్ని తీసుకొని రావడం, పరిశ్రమలకు, విద్యా సంస్థలకు, ప్రభుత్వాలకు మధ్య భాగస్వామ్యం తీసుకొని రావడము. పరిశ్రమలకి, ప్రభుత్వాలు మరియు విద్యా సంస్థల మధ్య భాగస్వామ్యం పెంపొందించడం. ఈ ఆర్ఎండి పథకం అని చెప్పుకున్నాం కదా, దీని యొక్క లక్ష్యం ఏంటి? గ్రీన్ హైడ్రోజన్ యొక్క ఉత్పత్తిని, నిల్వను, వినియోగాన్ని, రవాణాని పెంపొందించే విధంగా కృషి చేయడం, గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీని మెరుగుపరచడం మరియు గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ ద్వారా పరిశ్రమలకి, ప్రభుత్వాలకి, విద్యా సంస్థలకు మధ్య భాగస్వామ్యాన్ని పెంచడం జరిగింది. మార్చి 15, 2024 మనకి 400 కోట్ల రూపాయలు, 2025-26 400 కోట్ల రూపాయలతోటి ఇది తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఏంటి ఈ ఆర్ఎండి పథకము? పారిశ్రామిక మరియు సంస్థాగత పరిశోధనలతో పాటు స్వదేశీ సాంకేతికత అభివృద్ధి. మెయిన్ మనకి స్వదేశీ సాంకేతిక అభివృద్ధి, స్వదేశీ సాంకేతికత అభివృద్ధి చేయడము. ఈ స్వదేశీ సాంకేతికత కోసం ఎవరైతే కృషి చేస్తున్నారో ఆ కృషి చేస్తున్నటువంటి ఎంఎస్ఎంఈలకి, స్టార్టప్లకి ప్రోత్సాహం అందించడం జరుగుతుంది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 27 వరకు పొడిగించడం జరిగింది. మనకు మెయిన్ ఈ గ్రీన్ హైడ్రోజన్ 21వ శతాబ్దపు ఇంధనం, 21st century ఫ్యూయల్. హైడ్రోజన్ శక్తి అనేది 21st century ఫ్యూయల్. ఈ హైడ్రోజన్ ఎనర్జీ, హైడ్రోజన్ శక్తి వనరు పునరుత్పాదక విద్యుత్ను తయారు చేయడానికి నీటిని విచ్చిత్తి చేసి ఈ రకమైన విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. H2O నుంచి విద్యుత్ తీసుకొచ్చి H2+O2 రూపంలో. మెయిన్ మనకు సౌరశక్తి, పౌరశక్తి, వాయుశక్తి దీని నుండి రాబట్టి స్వచ్ఛమైనది మరియు కాలుష్య రహితమైనది. స్వచ్ఛమైన ఇంధనం, కాలుష్యరహితమైన ఇంధనం, గ్రే, బ్లూ, గ్రీన్. ఇందులో గ్రీన్ హైడ్రోజన్ అనేది స్వచ్ఛమైనది. మనం చూసుకుంటే మెయిన్ 2047 నాటికి 2047 మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. 2047 నాటికి శక్తి రంగంలో మనము స్వతంత్రంగా ఉండడానికి మరియు 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాలు సాధించిన లక్ష్యం.
ఈ నెట్ జీరో సాధన కోసం ఇది ఉపయోగపడుతుంది. మరియు 2022-23 వరకు ఒక దశ, 2022-23 నుంచి 2025-26, 26-27 నుంచి 26-27, 2029-30 వరకు రెండో దశ. ఇలా 2 దశల్లో ఇది ఉంటుంది. మనం చూసుకుంటే దీని కిందనే సైట్ షిప్ అని 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి. చూడండి, ఇదిగోండి సైట్ అంటే ఇదిగోండి, ఇది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. ఇందులో 2 ఉపలక్ష్యాలు ఉన్నాయి, సైట్ మరియు షిప్ అని. మెయిన్ మనం చూసుకుంటే ఈ సైట్ అంటే స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్. స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్. మనకు సపోజ్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రోలైజర్స్ అంటే దేశీయంగా ఏవైతే ఎలక్ట్రోలైజర్స్ ఉత్పత్తి చేస్తుంటాయో వాటికి సహాయం అందించడం. ఆఫర్స్ ఇన్సెంటివ్స్ ఆన్ ప్రొడక్షన్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే వాటికి ఇన్సెంటివ్స్ అందించడం. ఓకే, నెక్స్ట్ మెయిన్ మనం చెప్పుకున్నాం కదా, ఆల్రెడీ ఏం చెప్పుకున్నాము, 2030 నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలి అనేది దీని ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. నెక్స్ట్ మనకి 3వ పాయింట్, మనము టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు రెమైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి మద్దతు ఇస్తుంది అనేది మొదటి పాయింట్ చెప్పుకున్నాము. సెకండ్ పాయింట్, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద R&D ప్రతిపాదన సమర్పణ గడువును ప్రభుత్వం పొడిగించిందని చెప్పుకున్నాము. 3వది REC, చూడండి, రూరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్. REC రెన్యూవబుల్ ఎనర్జీ. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మనకు? సెకండ్ చాప్టర్ అంటే నేను చెప్పుకున్నాము శక్తి వనరులు, సాంప్రదాయ శక్తి వనరులు, సాంప్రదాయేతర శక్తి వనరులు చెప్పుకున్నాం కదా, దానికి సంబంధించి REC రెన్యూవబుల్ ఎనర్జీ ఫైనాన్సింగ్ కేటగిరీలో స్కోచ్ ESG అవార్డు గెలుచుకుంది. రెన్యూవబుల్ ఎనర్జీ ఫైనాన్సింగ్ కేటగిరీ అంటే మనకు రెన్యూవబుల్ ఎనర్జీ పునరుత్పాదక ఇంధన శక్తి వనరులకి ఏవైతే ప్రాజెక్టులు పెట్టి అలాంటి వాటికి ఆర్థిక సహాయం అందిస్తున్న కేటగిరీలో REC అనేది ఏంటి? ఒక మహారత్న కంపెనీ, రూరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్. చూడండి, REC మనకు మినిరత్న, నవరత్న, మహారత్న ఉన్నాయి కదా. REC అనేది ఒక మహారత్న కంపెనీ. అదేవిధంగా RBI యొక్క NBFC, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ. ఎందుకని? ఇది పునరుత్పాదక శక్తి వనరుల ప్రాజెక్టులు కల్పించే వాటికి ఆర్థిక సాయం కూడా అందిస్తుంది. అదేవిధంగా ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ కంపెనీ. RECకి అవార్డు వచ్చింది, స్కోచ్ అవార్డు. ఈ స్కోచ్ అవార్డు ఎందుకు ఇస్తారు? పర్యావరణ, సామాజిక మరియు పాలనా పద్ధతులలో అత్యుత్తమ విధానాలను అవలంబించినందుకు, అత్యుత్తమ పనితీరును ప్రదర్శించినందుకు ఈ స్కోచ్ అవార్డు ఇస్తారు. పర్యావరణ, సామాజిక మరియు పాలన. పర్యావరణ అంశాలలో కానివ్వండి, పరిపాలనకు సంబంధించిన అంశాలు కానివ్వండి, సామాజిక అంశాలు కానివ్వండి, పర్యావరణ, పాలన, సామాజిక ఈ అంశాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు స్కోచ్ అవార్డు ఇస్తారు. స్కోచ్ అవార్డ్ 2024 రెన్యూవబుల్ ఎనర్జీ ఫైనాన్సింగ్ కేటగిరీలో ఎవరికి అవార్డు వచ్చింది అంటే REC, రూరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్. REC అనేది ఒక మహారత్న కంపెనీ. అదేవిధంగా మనకు ఒక NBFC, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ కంపెనీ. ఇక్కడ మనం చూసుకుంటే REC గురించి ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ, పునరుత్పాదక శక్తి కానివ్వండి, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ నిల్వ, పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వంటి కొత్త సాంకేతికతో కూడిన మొత్తం పవర్ సెక్టార్ అన్నిటికీ REC ఆర్థిక సహాయం అందిస్తుంది. అంటే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు కానివ్వండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ విషయంలో కానివ్వండి,
పునరుత్పాదక శక్తి విషయంలో కానివ్వండి, వీటన్నిటి విషయంలో ఆర్థిక సాయం అందించేది ఆర్ఈసి. ఆర్ఈసి ప్రైవేట్దా గవర్నమెంట్దా? గవర్నమెంట్ది, అదొక మహారత్న కంపెనీ. ఇటీవల కాలంలో ఆర్ఈసి రోడ్లు, ఎక్స్ప్రెస్ వేలు, మెట్రో రైల్, విమానాశ్రయాలు, ఐటీ కమ్యూనికేషన్, సోషల్ మరియు కమర్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోర్ట్లు, ఎలక్ట్రో మెకానికల్ పనులతో కూడిన స్టీల్ రిఫైనరీ వంటి నాన్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటిలో కూడా విస్తరించడం జరిగింది. అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర, రాష్ట్ర, ప్రైవేటు కంపెనీలకు కూడా రుణాలు అందిస్తుంది. అంటే మౌలిక సదుపాయాలు కల్పించాలి అనుకుంటే పవర్ సెక్టర్కి సంబంధించి మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర, రాష్ట్ర, కేంద్రానికి కానివ్వండి, రాష్ట్రానికి కానివ్వండి, వివిధ ప్రైవేట్ కంపెనీలకు కానివ్వండి, ఎవరికైనా కూడా రుణాలు ఇచ్చేది రూరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్. విద్యుత్ రంగానికి సంబంధించిన పథకాలు ఉంటాయి కదా, మనకు విద్యుత్ పథకాలు ఉన్నాయి. సౌభాగ్య పథకం కానివ్వండి, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన, ఓకేనా, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన, ఇలాంటి పథకాలకు నోడల్ ఏజెన్సీ కూడా రూరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్. అదేవిధంగా ప్రభుత్వ పథకాల రూపకల్పనలో కీలకమైన పాత్ర పోషించేది ఆర్ఈసి. మెయిన్ మనం చూసుకుంటే స్వచ్ఛమైన శక్తి వాటిల్లో ముఖ్యమైన సంస్థ ఆర్ఈసి. స్థిరమైన భవిష్యత్తుకు దోహదం చేస్తుంది. వివిధ కార్యక్రమాలు, ప్రాజెక్టులకు సంబంధించి గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించిన ఎంఓయూలు కుదుర్చుకునేది కూడా రూరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్. ఓకేనా. ఆర్ఈసి మహారత్న కంపెనీ, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ. అదేవిధంగా ఐఎఫ్సి. ఇక్కడ మనం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు, వివిధ ప్రైవేట్ కంపెనీలకు ఎవరైతే మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తున్నాయో వాటికి రుణాలు కూడా కల్పిస్తుంది. ఓకేనా. సౌభాగ్య, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన, విద్యుత్ పథకాలు ఏవైతే ఉన్నాయో విద్యుత్ పథకాల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పథకాలకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరించేది రూరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్. చూడండి, ఆర్ఈసి మనకి మహారత్న కంపెనీ. స్కోచ్ ఈఎస్జి అవార్డ్ 2024 ఇన్ రీఫైనాన్స్ కేటగిరీ అని చెప్పుకున్నాం కదా, అందులో వాన్ బై ఆర్ఈసి, రూరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్. ఓకే. నెక్స్ట్ 4వ పాయింట్. మనము 3 పాయింట్లు చెప్పుకున్నాము, ఇది 4వ పాయింట్. గ్రీన్ హైడ్రోజన్ మరియు పునరుత్పాదక ఇంధన తయారీ ప్రాజెక్టులను పెంచడానికి ఐఆర్ఈడిఏ యొక్క గిఫ్ట్ సిటీ కార్యాలయం ప్రారంభించబడింది. మనం చూసుకుంటే ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ, గిఫ్ట్ సిటీ ఎక్కడ ఉంది? గిఫ్ట్ సిటీ అనేది గుజరాత్లో ఉంది. ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ గ్రీన్ హైడ్రోజన్ మరియు పునరుత్పాదక ఇంధన తయారీ ప్రాజెక్టులు పెంచాలి. గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి మెయిన్ శక్తి వనరుల్లో భవిష్యత్తులో సుస్థిరమైన శక్తి భద్రత సాధించాలన్న ఉద్దేశంతో ఈ అంశాలన్నీ తీసుకుని రావడం జరిగింది. గ్రీన్ హైడ్రోజన్ మరియు పునరుత్పాదక ఇంధన తయారీ ప్రాజెక్టులు ఏవైనా కూడా అభివృద్ధి చేయడానికి ఐఆర్ఈడిఏ గుజరాత్లో మనకి గిఫ్ట్ సిటీలో ఒక కార్యాలయం స్టార్ట్ చేశారు. మెయిన్ మనం చూసుకుంటే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఉంది కదా, ఆ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద లక్ష్యాలు సాధించాలి అంటే మనకు మెయిన్ శక్తి నిల్వ అనేది ఇంపార్టెంట్. ఉన్నటువంటి ప్రాజెక్టుల ద్వారా వచ్చిన శక్తిని ఒక స్టోరేజ్ చేసుకోవాలి. స్టోరేజ్ చేసుకోవడానికి అలాంటి ప్రాజెక్టులను ప్రోత్సహించాలి. విదేశీ కరెన్సీలతో కూడినటువంటి రుణ ఎంపికలు అందించడంలో ప్రత్యేకత కలిగి ఉంటుంది. అంటే విదేశీ కరెన్సీలతో కూడా రుణాలు అందిస్తుంది ఐఆర్ఈడిఏ. దానివల్ల ఏంటి, విదేశీ కంపెనీలు కూడా
ముందుకొచ్చి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులు తీసుకుని రావాలి, పునరుత్పాదక ఇంధన వాటా పెంచాలి అనేది మెయిన్ లక్ష్యం. అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్ రెన్యూవబుల్ ఎనర్జీ తయారీ ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్ ఖర్చులు తగ్గించడం జరుగుతుంది. మనం చూసుకుంటే వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ ఏప్రిల్ 17, 2024లో అబుదాబిలో జరిగింది. అబుదాబి గుజరాత్లోని అబుదాబిలో వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ 2024 లాంగ్ డ్యూరేషన్ ఎనర్జీ స్టోరేజ్, అందులో మనకు IREDA చైర్పర్సన్ ప్రదీప్ కుమార్ దాస్ గారు కూడా పాల్గొన్నారు. IREDA చైర్పర్సన్ ప్రదీప్ కుమార్ దాస్. IREDA చైర్పర్సన్ ప్రదీప్ కుమార్ దాస్ గారు కూడా పాల్గొన్నారు. అదేవిధంగా మెయిన్ మనకు గ్రీన్ హైడ్రోజన్ అంటే 2030 నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్స్ అనేది సాధించాలి అనేది మెయిన్ లక్ష్యం. ఇక్కడ చూడండి ఒకసారి, IREDA ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ నెక్స్ట్. తర్వాత 5వ పాయింట్, AFMS ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్. AFMS అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్. AFMS అండ్ IIT కాన్పూర్ కష్టతరమైన భూభాగాలలో సైనికులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి, సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో సహకరించడానికి ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ ఏప్రిల్ 18, 2024న IIT కాన్పూర్తో సహకార పరిశోధన మరియు శిక్షణ కోసం అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఇక్కడ మనం చూసుకుంటే IIT కాన్పూర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్, ఎవరైతే కష్టతరమైన భూభాగాల్లో పనిచేస్తున్న సైనికులు ఉన్నారో వారి యొక్క ఆరోగ్య సమస్యలు, అంటే ఇప్పుడు మనకు గడ్డ కట్టే మనకు -డిగ్రీస్లో కూడా సైనికులు పనిచేస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం ఇంపార్టెంట్ మనకి. IIT కాన్పూర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్, అందులో స్థాపించబడిన ఆర్మ్డ్ ఫోర్సెస్ సెంటర్ ఫర్ కంప్యూటేషనల్ మెడికల్లో AI డయాగ్నోస్టిక్ మోడల్ అభివృద్ధి చేయడానికి సాంకేతిక నైపుణ్యం, అంటే మనం చూసుకుంటే AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఈ సాంకేతికతను డెవలప్మెంట్ చేసే విధంగా ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? IIT కాన్పూర్తో ఒప్పందం కుదుర్చుకుంది మెడికల్ కాలేజ్ సంబంధించి. ఈ ఒప్పందం యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? అధ్యాపకుల మార్పిడి, ఉమ్మడి విద్యా కార్యకలాపాలు, శిక్షణా మాడ్యూల్ అభివృద్ధి, మరియు అన్నిటికన్నా ముఖ్యంగా సైనికులు ఎవరైతే క్లిష్టతరమైన భూభాగాల్లో పనిచేస్తున్నారో వారి యొక్క ఆరోగ్య సమస్యలు పరిష్కరించడం కోసం సాంకేతికతలు అభివృద్ధి చేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశము. ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నారు అని మనకి ఇక్కడ అడగవచ్చు, IIT కాన్పూర్ తోటి. ఓకేనా? ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ అది. తర్వాత చూడండి, వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ 2024లో భారతదేశం, మనకు వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్